మీకు తెలుసా మరి? ఈరోజు నవంబర్ 18 భారత రాజకీయ చరిత్రలో చాలానే ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజునే గోవా ఒపీనియన్ పోల్ యాక్ట్ పాస్ అయ్యింది. ఇండియా మొత్తం చరిత్రలో అధికారికంగా జరిగిన ఒకటే ఒక రెఫరెండం అది. 1961లో గోవా పోర్చుగీస్ పాలన నుండి విముక్తి అయింది. కానీ విముక్తి తర్వాత ఒక పెద్ద ప్రశ్న ఎదురయ్యింది. గోవా ఏం కావాలి? మహారాష్ట్రలోకి కలవాలా? లేక ప్రత్యేకమైన యూనియన్ టెరిటరీలాగా ఉండాలా? గోవాలో కొంత భాగంలో మహారాష్ట్రీయుల సంస్కృతి బలంగా ఉండటం, మరోవైపు పోర్చుగీస్ ప్రభావం కూడా ఉండటం వల్ల ఈ చర్చ ఇంకా వేడెక్కింది. 1966 నవంబర్ 18న భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అదే గోవా డౌమన్ అండ్ డిఐయు ఒపీనియన్ పోల్ యాక్ట్ పాస్ చేసింది. ఇది ఇండియా చరిత్రలో మొట్టమొదటిసారికి మరియు ఇప్పటి వరకు ఒకటే రెఫరెండం. ప్రభుత్వం చెప్పింది. గోవా భవిష్యత్తు గురించి ప్రభుత్వం కాదు, గోవా ప్రజలే నిర్ణయించాలి. అంటే ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి గౌరవం, ప్రజల అభిప్రాయానికి గౌరవించడం అని అర్థం. 1967లో జరిగిన ఓటింగ్ కోసం ఒకే ప్రశ్న పెట్టారు. గోవా మహారాష్ట్రలో కలవాలా? లేదా యూనియన్ టెరిటరీలాగా కొనసాగాలా? 2 ఆప్షన్‌లు మాత్రమే. మెర్జర్ విత్ మహారాష్ట్ర, స్టే యాస్ యూనియన్ టెరిటరీ. ఇది రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయం కాదు. మొదటిసారి ప్రజల చేతుల్లోకి వెళ్ళిన నిర్ణయం. ఫలితాలు వచ్చాక ఇండియా అంతా షాక్ అయింది. ఎక్కువ శాతం గోవా ప్రజలు స్పష్టంగా చెప్పారు. మాకు మర్జర్ వద్దు. మా సొంత గుర్తింపు కావాలి అని. అంటే వారు తమ ప్రత్యేక సంస్కృతి, భాష, జీవన శైలి కాపాడుకోవాలని ఓటు వేశారు. ఆ రోజుతోనే గోవా మహారాష్ట్రలో కలవకుండా ప్రత్యేక ప్రాంతంగా కొనసాగుతుంది. గోవా ఒపీనియన్ పోల్ అనేది భారత రాజకీయ చరిత్రలో చారిత్రాత్మక ఉదాహరణ. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారు అన్న కాన్సెప్ట్‌కు భారత్ మొదటిసారి అమలు చేసింది. ఒక రాష్ట్రం భవిష్యత్తు ఎక్కడ ఉండాలో కేంద్రం కాదు, అసెంబ్లీ కాదు, ప్రజలే నిర్ణయించారు. ప్రజల మద్దతుతో ప్రాంతీయ గుర్తింపులు కాపాడుకోవడానికి నిరూపించింది. దీనిని ఆపరేషన్ మర్చర్ అని కూడా అనుకుంటారు ప్రజలు. ఈ ఓటింగ్ వలన గోవా ప్రత్యేక సంస్కృతితో, పర్యాటకంగా ప్రపంచ ప్రసిద్ధిలో, యూరోపియన్, ఇండియన్ కల్చరల్ మిక్స్‌తో ఈరోజు మనం చూడాల్సిన దానికి అద్భుతంగా ఉంది. గోవా భవిష్యత్తు గోవా ప్రజల చేతులే మార్చాయి. ఇది జరగడానికి కారణం నవంబర్ 18 ఒపీనియన్ పోల్ యాక్ట్. అలా నవంబర్ 18 అనేది గోవా మాత్రమే కాదు, భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అద్భుతమైన రోజు. ఈ విషయం మీకు తెలుసా? తెలిసిన మనీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. జై హింద్.